Good morning, my dear friends and team leaders, Kibo family members. చాలా ఇంపార్టెంట్ న్యూస్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను చాలా రోజుల తర్వాత మీ ముందరికి వచ్చానండి. దాదాపు 1 month 2 months అయింది మనము వీడియో చేసి. అదేవిధంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఏమంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము ఫస్ట్ క్యూ లైఫ్ అనేది ఓపెన్ చేయాలి. క్యూ లైఫ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు స్క్రీన్ కనపడుతుంది. ఇది నేను మీకు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇది ప్రాసెస్ 1 by 1 చేసే వరకు టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. లాస్ట్ డే 21 May, ఈ నెల 21వ తేదీ వరకు లాస్ట్ డేట్ అండి. మనము క్యూ లైఫ్లో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మనం క్యూ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యూ లైఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో మై టీమ్ అని ఉందో దానిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసుకుంటే కనుక ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ మెనూ ఉంది కదండి, ఈ మెనూ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ పైకి చేస్తే కనుక ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ వస్తుంది. డిపాజిట్ కాయిన్ ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. డాష్ బోర్డ్కి రండి. ఫస్ట్ డాష్ బోర్డ్లో వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి ఇక్కడ మన క్యూ లైఫ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది. ఇక్కడ ISDT 14 ఉన్నాయి. అదేవిధంగా మైనింగ్ D కాయిన్స్ 109 ఉన్నాయి. అదేవిధంగా పర్చేజ్ D కాయిన్స్ 10 ఉన్నాయి. QCC 1 క్యూ లైఫ్లో చూపిస్తాము. ఇప్పుడు ఇక్కడ ISDT కూడా 14 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇది మనం అన్నీ క్యూ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవాలి. QCC ఎక్స్చేంజ్లోకి యాక్టివేటెడ్ QCC కాయిన్స్ ఇవన్నీ మనము 21st ఈ నెల లాస్ట్ వరకు ఇది పంపించుకోవాలి. అంటే లాస్ట్ వరకు ఉండద్దండి, సర్వర్ కూడా మేబీ సమ్ టెక్నికల్ ఎర్రర్ కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ మెనూ పైన క్లిక్ చేయాలి. మెనూ పైన క్లిక్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిపాజిట్ కాయిన్స్ అనేది వస్తుంది. మనం దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ క్యూ కాయిన్, QCC కాయిన్, D కాయిన్, ISDT, పర్చేజ్ D కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి క్యూ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అవ్వవు. 1 by 1 మనము ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఎలా అనేది ప్రాసెస్ చూద్దాం. QCC మెయిల్ ఎక్స్చేంజ్, ఇక్కడ QCC మెయిల్ ఎక్స్చేంజ్ కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే QCC ఎక్స్చేంజ్లో మెయిల్ ఐడి ఇచ్చినామో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెలక్షన్ కాయిన్స్, ఇక్కడ యారో మార్క్ ఉంది. ఇప్పుడు యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనం ఏం చేయాలి, నేను D కాయిన్ని సెలెక్ట్ చేసుకున్నా. D కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 0 వస్తుంది, మినిమం 0.0111 వస్తుంది. ఓకే, ఇప్పుడు మైనింగ్ D కాయిన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మైనింగ్ D కాయిన్ ఎన్ని ఉన్నాయి, 109 ఉన్నాయి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత డిపాజిట్ కాయిన్స్, సింపుల్ ఆ డిపాజిట్ కాయిన్ పైన క్లిక్ చేస్తే డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఎన్ని 109. ఓకేనా, అప్రూవల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, రీఫ్రెష్ పేజ్ కొట్టాల. ఓకే, అయిపోయి తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మెయిల్ ఐడి ఇప్పుడు ఏదేద్దాము, ISDT వేద్దాం.
ISDT 14 అగైన్ డిపాజిట్ కాయిన్స్. ఓకే, అయిపోయి సక్సెస్ఫుల్. తర్వాత మళ్ళీ రిఫ్రెష్, మళ్ళీ మెయిల్ ఐడి. ఇక్కడ ఏముంది? పర్చేజ్ డి కాయిన్స్. ఇప్పుడు డిపాజిట్ కాయిన్స్, డిపాజిట్ సక్సెస్ఫుల్. అంతేనండి, సేమ్ ప్రొసీజరు. మళ్ళీ రీఫ్రెష్, ఇలాగా మనము చేసుకుంటే ఇలా. ఇప్పుడు ఏముంది మన దగ్గర? QCC కాయిన్ ఒకటి, డిపాజిట్ కాయిన్. ఓకే, రిఫ్రెష్. ఇప్పుడు అన్నీ 0 అయిపోయాయి చూసారా? ఇప్పుడు అన్నీ 0 0 0 0 అయిపోయినాయి. ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు చూసారా? డాష్బోర్డ్లో చూస్తే మొత్తం 0. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్చేంజ్లో చూడాలి, QCC ఎక్స్చేంజ్లో. ఇక్కడ చూసినట్లయితే కనుక వ్యాలెట్లో చూడాలి. ఇక్కడ వ్యాలెట్ పైన క్లిక్ చేసి వ్యాలెట్ అన్నా చూడొచ్చు, లేదా హిస్టరీ అన్నా చూడొచ్చు. కమిషన్ వ్యాలెట్ చూడండి, ఇక్కడ అన్నీ వచ్చేసినాయి. 14 11 2 అన్ని కాయిన్స్ ఇక్కడికి వచ్చేసినాయి. చేయకూడదు పర్చేజ్ కాయిన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఈ విధంగా మీకు ఇంకా డీటెయిల్స్ చూసుకోవాలంటే హిస్టరీలో కూడా చూసుకోవచ్చు. హిస్టరీలో వెళ్ళి చూస్తే కనుక హిస్టరీలో కూడా చూస్తే మనకు క్లియర్గా వచ్చేస్తుంది మొత్తం. ఈ విధంగా ప్రతి ఒక్కరు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని క్యూ లైఫ్లో ఉండే కాయిన్స్ అన్ని క్యూ ఎక్స్చేంజ్ వాళ్ళకి పంపించుకోవాల్సిందిగా అప్డేట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ యొక్క టీంని షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఇది ఈ నెల 31 లాస్ట్ డేట్. ఓకే, థ్యాంక్ యూ.